ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నారు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంట ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నారు. ఒక 10 వాక్యాలు చెప్పారు. కాషాయం రంగు కప్పుకొని దేశాన్ని దోచుకుంటున్నారంట, వాళ్ళంతా చూడమన్నారు. తర్వాత ఏదో చెప్పారు, బత్తాయిలతో కొట్టాలి అన్నారు. నాకు అర్థం లేదు, మీకు కమెంట్ చేస్తే చెప్పండి. ఇంకొందరు స్వామిమాల వేసుకొని మోసం చేస్తున్నారంట, వాళ్ళు అంతు కూడా చూడమన్నారు. ఇంకేంటంటే నేను అడిగాను, ఎంత ఎవరు చేశారు స్వామి అంటే, ఇప్పుడు సీతమ్మని అంటే నేను ఉన్నాను కదా చూసుకోవడానికి, నువ్వు మంచివాడివి, నువ్వేం చేయలేదు. ఈ బెట్టింగ్ యాప్ల వాళ్ళందరినీ ఆపేశావు కదా, వాళ్ళందరికీ డబ్బులు లేవు, ఎప్పుడు దొరుకుతావా అని గోతికార నక్కల్లా కాచుకొని వాళ్ళు నిన్ను ఇరికించారు అని చెప్పారు. మరి తప్పదు, అయితే ప్రజా సమస్యల మీద పోరాడుతాను స్వామి. మరి ఎలాగంటే బూతులు ఆడొద్దన్నారు. 2026 అస్సలు బూతులు ఆడొద్దని అన్నారు. మరి మీరు చూసుకుంటారంటే ఆయన చూసుకుంటారట. ఆయన మీద ప్రమాణకం చేసి ఆంజనేయ స్వామి మీద 2026 బూతులు ఆడను, ఒకళ్ళు ఆడినా కూడా నన్ను మీరు చెప్పించుకొని కొట్టాలి. 2026 మటుకు ప్రజల కోసమే పోరాడమన్నారు, ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా పోరాడమన్నారు. స్త్రీకి స్వేచ్ఛ లేదంట భారతదేశంలోని, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడమని అన్నారు. చాలా విషయాలు చెప్పారు. ఏదో వెళ్తూ ఏదో ఒక మాట అన్నారు, బత్తాయిలతోనే కొట్టమన్నా అన్నారు. నాకు అర్థం అవ్వలేదు, బత్తాయిలతో కొట్టడం ఏంటి కొంచెం చూడండి.